ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ పడుతున్నటువంటి గౌరవనీయులైన సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఈ ఎన్నికల్లో నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి అడిగితే అందుకు రిప్లైగా జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి అన్యదా భావించకండి, మీకంటే ముందే ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వమని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడారు. నేను అప్పుడే వాళ్ళకు మద్దతు ఇస్తాను అని చెప్పి మాటిచ్చాను. వాళ్ళకు మాటిచ్చాను కాబట్టి ఇప్పుడు మీకు మద్దతు ఇవ్వలేను. మీరంటే నాకు ఎనలేని గౌరవం ఉంది. న్యాయ వ్యవస్థకు మీరు ఎన్నో మంచి సేవలు అందించారు. ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిరక్షణ కోసం మీరెంతో పాటుపడ్డారు. మీరు దేశంలో ఉన్నత స్థానంలో ఉండాలి అని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. బట్ వాళ్ళు ఇప్పటికే మద్దతు అడిగి ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకు మాట ఇచ్చాను కాబట్టి మీకు మద్దతు ఇవ్వలేకపోతున్నాను. దయచేసి మీరు దీన్ని మరోలా తీసుకోకండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి చెప్పినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ట్వీట్ చేసింది. సో సుదర్శన్ రెడ్డి గారు దేశానికి సేవ చేశారు అని, ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిరక్షణకు పూనుకున్నారు అని, దేశంలో ఉన్నత స్థానంలో ఆయన ఉండాలి, ఆయన సేవలు దేశానికి ఉపయోగపడాలి. ఇప్పటికే దేశానికి చాలా ఉపయోగపడ్డాయి. ఆయన సేవలు దేశానికి మరింతగా ఉపయోగపడాలి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆకాంక్షిస్తూ మద్దతు ఇవ్వలేనందుకు అన్యదా భావించకండి అని చెప్పి సుదర్శన్ రెడ్డి గారికి చెప్పినట్లు వైసీపీ అఫీషియల్గానే ట్వీట్ అయితే చేసింది. సరే, ఒక రకంగా చెప్పాలి అంటే ఎన్డీఏ కూటమి తరపున అభ్యర్థిని ప్రకటించిన రోజే, అంటే దాదాపు 10-12 రోజుల కిందటే రాజ్నాథ్ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయడం, ఆయన మద్దతు అడగడం, ఈయన ఇస్తానని చెప్పడం ఇదంతా జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు మాట ఇచ్చాను కాబట్టి మీకు ఓటు వెయ్యలేము అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా హంబుల్గానే సుదర్శన్ రెడ్డి గారికి చెప్పినట్లుగా ఈ ట్వీట్ను చూస్తే అయితే అర్థమవుతుంది.